కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వనపర్తి నా తమ్ముడు సోదరుడు కొత్తకాపు శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమర్చింతలోని మున్సిపాలిటీలో బీఫాములు జిల్లా అధ్యక్షులు గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిపిఎంతో పొత్తుగా ఎలక్షన్లో బరిలో దిగుతున్నాం. ఖచ్చితంగా ఎవరు ఊహించని అమర్చింత, డెవలప్మెంట్స్ ఎన్నడూ చూడని అమర్చింత మున్సిపాలిటీ ఈరోజు అన్ని హంగులతోన ముందుకు పోతా ఉన్న తరుణంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి అడుగుజాడలు నడుస్తున్న మేమందరం కూడా ఇప్పటివరకే అమర్చింతలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో పనిచేసిన వారు ఎవ్వరు కూడా అమర్చింతని పట్టించుకున్న పాపాన పోలే. అమర్చింత పేదోనికి ఒక ఇల్లు రాలే, అమర్చింతలో నీటి ట్యాంకులు కాలే, అమర్చింతలో సీసీ రోడ్లు కాలే, అమర్చింతలో కాలువకు లైనింగ్ కాలే, అమర్చింతలో కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కాలే, అమర్చింత పోలీస్ స్టేషన్కి శాంక్షన్ కాలే, అమర్చింతలో అవుట్ పోస్ట్ శాంక్షన్ కాలే. అమర్చింతకి ఇప్పటిదాకా ఎవరు కూడా 50 కోట్లతో కడుతున్నటువంటి ఫిష్ కల్చర్ కాలే. ఇవన్నీ హంగులతో అమర్చింత ఈరోజు ముందుకు పోతూ ఉన్నది. జనరల్గా అయితే ఏముంటుందంటే ఎలక్షన్స్లల్లో మాకు ఓటేయండి మీకు ఈ పనులు చేస్తామని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనులు ముందు చేసినాం. ఈరోజు ఇండ్లు శాంక్షన్ ఇచ్చినాం, ఇండ్లు అయితే ఉన్నాయి, కొత్త కూపన్ కార్డులు వచ్చినాయి, సీసీ రోడ్లు వర్కులు చాలా అయినాయి, లైనింగులు చాలా అయినాయి, 16.5 కోట్ల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ చాలా అయింది, పోలీస్ స్టేషన్ చాలా అయింది, టెండర్ అయింది, సేమ్ టైం అవుట్ పోస్ట్ టెండర్ అయింది, ఫిష్ కల్చర్ టెండర్ అయింది, అండ్ లైనింగ్ టెండర్ అయింది, హనుమంతుల గుళ్ళు అవుతున్నాయి, భూత్పూర్ కెనాల్కించి తీసుకొచ్చి చెర్లబోయేటువంటి నీళ్లకు సంబంధించిన లైనింగ్ కంప్లీట్ అయినాయి. ఇన్ని వర్కులు అమర్చింత ఏనాడు కూడా ఎవరు చేయలే. ఏ ఒక్క పేదోనికి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. ఈరోజు అమర్చింతలో ఇండ్లు కట్టడమే కాదు, బిల్లులు కూడా పడ్డాయి. ఇంకా అమర్చింత మున్సిపాలిటీలో ఉన్నటువంటి 10 వార్డులకు సంబంధించిన పేద మందికి నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల్లో అమర్చింతలో ఇంకెంతమంది పేదోళ్ళు ఉన్నా కూడా వెతికి ఖచ్చితంగా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇండ్లైనా పెన్షన్లైనా పేదోనికి సన్నబియ్యమైన ఇతరత్ర అన్నీ కూడా చేసేటి బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి అభివృద్ధిని కాంక్షించి ఇంత చేసిన తర్వాత మేము హక్కుగా ఓటు అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరి అమర్చింత టౌన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరే చూశారు ఏనాడు కూడా ఎప్పుడో కట్టారు దేశప్రకాష్ రెడ్డి గారు హాస్పిటల్, ఇప్పటిదాకా తీసుకోవాలి. ఇప్పుడు మనం దాని గవర్నమెంట్ తీసుకొని 9 మంది స్టాఫ్తో ఇప్పటికే మనకు అలాట్మెంట్ వచ్చింది, ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది, దవాఖానా చాలా ఎత్తా ఉంది. అమర్చింతలో ఉన్న స్కూల్ దేశప్రకాష్ రెడ్డి కట్టిన స్కూల్ని కూడా ఆ పెద్ద మంది కట్టిస్తే అది కూడా తీసుకున్నాం. సేమ్ టైం నేను మాట ఇస్తా ఉన్నా, అమర్చింతకు ఎవరు ఊహించలే. అమర్చింతల ఎప్పుడు పిఎస్సిఎస్కి మీరు అలా అటాచ్మెంట్ ఆత్మకుంటుండే, ఈసారి కొత్త పిఎస్సిఎస్ అమర్చింతకి ఇచ్చినాం. ఈసారి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ కూడా అమర్చింతలో కొత్తగా కాబోతా ఉన్నాడు, డైరెక్టర్లు కాబోతా ఉన్నారు అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, ఇంకా చేయాల్సిన అమర్చింతకు చాలా ఉంది. ఇంకా ఈడ ఉన్న బీడీ కార్మికులకు కానివ్వండి, నేత మగ్గాలకు కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద షెడ్లు కట్టి వాళ్ళకు కూడా జీవనోపాధిని కూడా తీసుకొచ్చే అవసరం ఉందన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ, పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు పెద్దోడు తినేటువంటి పిల్లలు తినే సన్నబియ్యమైనా, పేదోడు అమర్చింత బిడ్డ అయినా ఇద్దరు తినేది సన్నబియ్యమే అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ సంక్షేమ పథకాలను తెలియజేస్తా ఉన్నా. నేను అమర్చింతలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు తెలియజేస్తా ఉన్నా, నిలబడే వార్డు సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం చేసినా చేయకపోయినా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి తెలపండి. ఆ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీ శాసనసభ్యుడు ఉన్నాడు, అదృష్టానికి ఆయన మంత్రి అయ్యిండు, ఈరోజు ఇన్ని డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయి, ప్రతి ఇంటికి చేర్చి అమర్చింత తన రాతను మార్చుకునేటువంటి సువర్ణ అవకాశం మనకు వచ్చింది.
వచ్చింది కాబట్టి అమర్చింత మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేసి ఖచ్చితంగా ఇంకా 50 నుంచి 60 కోట్ల రూపాయలు అమర్చింతకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి మిగతా అన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మరి ఆత్మకూరు అమర్చింతల మధ్యలో మినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గవర్నమెంట్ ప్రపోజల్ పంపించడం జరిగింది. అమర్చింత మండలం అమర్చింత ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేనటువంటి గల్లీ ఉండకూడదు. అమర్చింతల మండలంలో బీటీ రోడ్ లేని ఊరంటూ ఉండకూడదు. ఇదే నా మాటగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అమర్చింతని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. ఇది మీకోసమో లేకుంటే నిలబడ్డ క్యాండిడేట్ల కోసమో కాదు ఈ గెలుపు. అమర్చింత అభివృద్ధి కోసం, రేపటి అమర్చింత కోసం, ఖచ్చితంగా రూపు మార్చుకుంటున్న అమర్చింత కోసం మీరందరూ శ్రమించవలసిందిగా. ఒక 10 రోజులు శ్రమించి మీరు అధికారికంగా నన్ను నిలబెట్టి అడగవచ్చు, మీ మాట ప్రకారంగా ఇంతమంది గెలిపించినాం, చైర్మన్ ఇచ్చినాం, మాకు ఇంకొక 50 ఇండ్లు కావాలి లేదా ఇంకా 100 ఇండ్లు కావాలి. నేను ఈరోజు మాట ఇస్తున్నా. ఖచ్చితంగా పేద మందికి వెతికి ఇంకా 50 కాదు 100 ఇండ్లైనా అమర్చింతకి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. అమర్చింతకు సంబంధించి అన్ని విషయాల్లో అగ్రగామిగా నిలబడతాం. అమర్చింతను బాజప్తా రూపురేఖలు మారుస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ నేను ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆశీర్వదించారో ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్లు ఆశీర్వదించారో అదే మాదిరిగా ఆశీర్వదించినందుకే ఇంత అభివృద్ధి జరుగుతుందో అదే మాదిరిగా మున్సిపాలిటీకి కూడా ఆశీర్వదించి ఎవరు ఊహించలే ఇంకొక 20 ఏండ్లకు తగ్గబడ్డ నీళ్ళ ట్యాంకులను కూడా అప్పుడే నిర్మించి రెడీగా పెట్టినాం. 2 ట్యాంకులు నిర్మించినాం. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేమ్ టైం చాలా మంది పేదోళ్ళకి ఇవ్వాల్సిన ఇండ్ల విషయంలో అన్నిట్లో కూడా ముందుగా ఉంటాం. ఇది మా మాటగా తెలియజేస్తూ అమర్చింత అభివృద్ధిని కాంక్షించి ప్రతి ఓటరు, ప్రతి యువకుడు, ప్రతి పెద్ద మనిషి, మా మహిళా సోదరిమణి, మా అక్క, మా చెల్లి అమర్చింత కోసమే ఆలోచన చేసి ఈరోజు ఓటు వేయాల్సిందిగా. నేను కూడా ఏదైతే మాటలు ఇచ్చానో, ఇప్పుడు ఏవి చెప్పినో, ఇంకా ఏవి చేస్తా అని చెప్పినో ఖచ్చితంగా 3 సంవత్సరాలు చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.